రాజకీయానికి వచ్చిన రౌడీజానికి వచ్చిన గూండాయిజానికి వచ్చిన గ్రూపులు కట్టనీకే వచ్చిన ఒక్కొక్కరి లెక్కేంటిదో తేలుస్తా, కడిగి పారేస్తా. అయ్యో ఏమైంది ఈ పిల్లకు అట్లా వార్నింగ్లు ఇస్తున్నది, మేమేం చేసినాం అని అనుకునేరు. ఈసొంటి వార్నింగ్లు ఈసొంటి ముచ్చట్లు నాకు సెట్ కావు గానీ ముచ్చటేందో చూడుర్రి. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. చూసినరా అక్క ఏమన్నదో? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. కవితక్కకు గంత కోపం తెప్పించిన లీడరే వాళ్ళబ్బా. చెయ్యి పార్టీ లీడరా పువ్వు పార్టీ లీడరా అనుకునేరు. వాళ్ళు ఎవ్వరు కాదు, కారు పార్టీ లీడరే. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికే అక్క గిట్ల వార్నింగులు ఇచ్చింది. కవితక్క చేస్తున్న జనం బాట కార్యం గీ రెండొద్దుల సంధి వనపర్తి దిక్కు నడుస్తాంది. అట్లయిగా కారు పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు వనపర్తి దిక్కు చేసిన పనులేంటి, ఎట్టెట్ల ఎలుగులో చేసినరని తెలుసుకుందామని పోతే మాజీ మంత్రి గురించి పబ్లిక్ గట్టిగానే షికాయతు చేసినరాట. 101% మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడినరా? ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడినరా? ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇక్కడ ఏ ఒక్క చిన్న పిల్లగాని కదిలిచ్చినా కూడా గొల్లుమని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు. గదన్నట్టు మాజీ మంత్రి చేయవచ్చే వనపర్తిల కారు పార్టీ ఆగమైంది అన్నట్టు మాట్లాడింది అక్క. కేసీఆర్ సార్కు ఈ ముచ్చట్లన్నీ తెలియదా అన్నట్టు కూడా మాట్లాడింది. అన్నిటికీ మించి ఇన్నొద్దుల సంధి చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళే కారు పార్టీ వాళ్ళకు పడరాని వాళ్ళు అనుకున్నారు చాలా మంది. గానీ ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ కవితక్కనే దుబ్బెత్తిపోతుంది కదా అనుకుంటారు అక్క ముచ్చట్లు చూసిన పబ్లిక్. అంత చూస్తుంటేనైతే ముంగట కారు పార్టీ లీడర్లను ఎక్కడికక్కడ కడిగి పారేసేటట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇంకింతమంది.